నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి మత్స్యకారుల సంక్షేమానికి వారి ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మత్స్యకారుల సేవలు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెంలో కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన బ్యాంకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో 1556 మంది మత్స్యకారులకు 3.11 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలుగుతున్నట్లు చెప్పారు. సింగరాయకొండ మండలంలో 1465 మంది, టంగుటూరు మండలంలో 91 మంది మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున లబ్ధి కలుగుతున్నట్లు తెలిపారు. గతంలోనూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. వేట సమయంలో చనిపోతే 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా అందించామని, సబ్సిడీపై మోపెడ్లు, ఆటోలను ఇచ్చామన్నారు. 2014-19 కాలంలో 3 తుఫాను షెల్టర్లను నిర్మించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ రుణాలలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పాకలకు రామతీర్థం మంచినీళ్లు తీసుకురావడంపై దృష్టి సారిస్తామన్నారు. పాకలను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 50 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, జిల్లా అభివృద్ధిలో ఇది కీలకంగా మారేలా దృష్టి సారించామన్నారు. ప్రతి ఏడాది 15% చొప్పున మత్స్యరంగం అభివృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నియోజకవర్గాల వారీగా రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంట్లో ఈ కోణాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓస్ లక్ష్మీ ప్రసన్న, సింగరాయకొండ ఎంపీడీఓ జైమణి, తహసీల్దార్ రవి, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్ చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకి ప్రత్యేకంగా విద్య కోసం 2018లో సింగరాయకొండలో మహాత్మా జ్యోతిరావు పులే ఫిషర్మెన్ మహిళా బాలికల యొక్క రిజిస్టర్ స్కూల్ తీసుకొచ్చాం. ఓళ్లపాలెంలో స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వాలు ఆ స్థలాన్ని ఇళ్ళకన్నారు, ఇల్లు కట్టుకోలేదు. స్కూల్ మాత్రం ఇప్పుడు కూడా ఆ రోజు టంగుటూరులో తాత్కాలిక ఇంకా ఇరుగదులు నడుస్తూ ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను, అది మనం రిసీవ్ చేసుకున్నది బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జిని ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్మాణం చేశాం. దాంతోపాటుగా ఫిషర్మెన్స్ పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తుంది, ఆ రోజున కానీ ఇప్పుడు కానీ. ఇక్కడ ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫిషింగ్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కూడా 14-15 కట్టడం జరిగింది. ఇక్కడే కాదు, ఉల్లపాలెం ప్రాంతాలు కడితే కొన్ని చోట్ల వాటిని అన్యాక్రాంతం చేశారు. చంద్రన్న సంత పేరుతో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ కూడా నిర్మాణం చేశాం. టంగుటూరులో సింగరాయకొండలో ఫిష్ మార్కెట్ కూడా నిర్మాణం చేశాం. అది కూడా చేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రంగులు మార్చుకొని పేర్లు పెట్టుకున్నారు తప్పితే అదనంగా సౌకర్యాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు అవి కూడా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో వారికి అవసరమైనటువంటి టాయిలెట్స్ తో సహా మిగిలిన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ కూడా అవసరమనే విషయం తెలియజేస్తున్నాం. 50 సంవత్సరాలకే మత్స్యకారులకు, ఎందుకంటే వేటకెళ్ళి ఆ ఉప్పుగాల్లో పోయి వలలు లాగి వెన్ను ఒంగిపోతుందని చెప్పి 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చినటువంటిది కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అది ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాని కింద వేట నిషేధకాల వృద్ధి పంపిణీ కార్యక్రమం మన రాష్ట్రంలోనే దాదాపు 1,29,178 లబ్ధిదారుల్ని గుర్తించి వారికి దాదాపు 258 కోట్ల 35 లక్షల రూపాయలు వారు ఖాతాకే నేరుగా జమ చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపు
5,501 లబ్ధిదారుని గుర్తించి వారికి దాదాపు 11,20,00,000 రూపాయలు వారి ఖాతాకే జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన కొండేపి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సింగరాయకొండ ఈ మండలంలో చూస్తే దాదాపు 1,465 మందికి దాదాపు 2,93,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ముందు 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000గా అందరూ మత్స్యకారుల వారు అడిగిన ప్రకారం 20,000 వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మన జిల్లాలో కూడా సాటర్డే రోజునే జిల్లా స్థాయి ప్రోగ్రాం పెట్టి అందరికి కూడా మెగా చెక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఈ పాకల బీచ్ దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవనంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన దామచల్ల మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మే 2వ తేదీన అమరావతిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని హాజరు కావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ప్రత్యేకించి నియోజకవర్గం నుండి 5,000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, తాత ప్రసాద్, ఐనాభత్తిర ఘనశ్యాం, టీవీ శ్రీరామమూర్తి, బండారు మదన్, మహిళా నాయకులు, ఒంగోలు, కొత్తపట్నం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఒకసారి మనం ముందుది గమనించుకుంటే మనం ఏది చేసినా కూడా ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఏది చేసినా కూడా పార్టీ తరఫున చేసిన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్తది ఏది పెట్టినా కూడా ముందు మన దగ్గరే ట్రైల్ వేస్తారు, వేసి ఒంగోలు సైడ్ పెట్టండి, ఒంగోలు అయితే బాగా చేస్తారని చెప్పి మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మహానాడు ఆ విధంగానే పెట్టారు. మహానాడులోనే మన ఒంగోలు జరగటం మహానాడు తర్వాత నుంచే రాజకీయంగా కూడా ఊపందుకుందనేది మనం చెప్పేది కాదు. ఈరోజు కనపడ్డా కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా యువగలం కూడా ప్రకాశం జిల్లా అంతకుముందు జరిగింది ఒక ఎత్తు అయితే, ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి మన ఒంగోలులో జరిగిన యువగలంది ఈ రోజుకి కూడా కనపడ్డప్పుడల్లా మన లోకేష్ గారు చెప్తానే ఉంటారు, డీజే అన్న ఒంగోలు అంటే అదిరిచ్చే ఆ రోజు అది అని ఈ రోజుకి కూడా చెప్తానే ఉంటారు. ఆ విధంగా మనం కూడా ఏది చేసుకున్నా కూడా ఒక చిత్తశుద్ధితో మనం పనిచేస్తాం. అదేవిధంగా మనకి రైతులు, మహిళలు వచ్చేటప్పుడు ఆ రోజు రైతులు, రాజధాని రైతులు ఇబ్బందులు పడి వాళ్ళంతా పాదయాత్ర చేస్తే దాన్ని ఒక ప్రత్యేకంగా మనం కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా అది కూడా సక్సెస్ చేసి రైతుల్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాల నుంచి మన జిల్లా నుంచి పంపించేదాకా మనం అందరం కూడా కలిసి ఆ రోజు టౌన్లో పాదయాత్రలో కూడా ఉండి దాన్ని జయప్రదం చేసి వాళ్ళందరికీ కూడా రైతుల్ని గౌరవించి పంపించింది కూడా మన దగ్గరే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటిది ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేశాం. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళా రేపు 1,00,000 కోట్లు శంకుస్థాపన చేయబోతున్నారు. 5 సంవత్సరాలు వెనకబడ్డాం. అంతకుముందు చేసిన రాజధాని దానితోటే ఆగిపోయి ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లు అంతా కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా అందరం కూడా కలిసి వెళ్ళాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా 5,000 మనకు టార్గెట్ ఇచ్చారు. 5,000 మందిని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏ డివిజన్కి ఎంతమంది వస్తారు, లేకపోతే ఏ విలేజ్కి ఎంతమంది వస్తారు మండలాల నుంచి, దాన్ని కూడా మీరందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్సర్సైజ్ చేసి దానికి అన్నీ కూడా పేర్లు ఇవ్వండి. ఏ బస్సుకి ఏ విలేజ్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, అదేవిధంగా మన డివిజన్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, మీకు దానికి కావాల్సిన వసతులు ఏం కావాలి అనేది కూడా అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా 2వ తారీఖున మన జిల్లా నుంచి, మన ఒంగోలు నుంచి దగ్గర 120 బస్సులు ఆల్రెడీ బస్సులు కూడా చెప్పేశాను.
120 బస్సులు తగ్గకుండా అందరం కూడా మనం వెళ్ళేటట్టుగా మీరందరూ కూడా దాని ప్లాన్ రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ముఖ్య నాయకులకి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు ఎవరు ప్రజలు రారు. నాకు మీటింగ్ జరిగిన మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, వాళ్ళు మన దగ్గరికి అప్పుడు ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయిన గవర్నమెంట్ వాది కాదు కదా అని చెప్పి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ప్రజలకి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లో వాళ్ళకి కుటుంబ సంవత్సరం అవ్వచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా సమస్యలు ఉంటాయి. వాళ్ళు తిరిగి ఇబ్బందులు పడి ఉంటారు. కానీ దాన్ని ఇబ్బందులు ఉండేటప్పుడే, మన ప్రభుత్వం ఉండేటప్పుడే మనం ఎవరైతే ఆ లోకల్గా ఉండే నాయకులు తలుపు కట్టి మీకు ఏంటమ్మా పరిస్థితులు ఎలా ఉన్నారమ్మని పలకరిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది మనం గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన పనులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు పోయాం, తలుపు తట్టాం, మీకేం కావాలి, 5 ఓట్లు ఉన్నాయా, మీకు ఇదిగో ఇంత అని చెప్పేసి మాట్లాడుకోవటం కాదు. మనం ఎప్పుడు రాజకీయాల్లో ఉండి 10 మందికి మనం సర్వీస్ చేసినప్పుడే మిమ్మల్ని కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి డివిజన్ నుంచి మరి ఎంతమందిని అయితే మీరు వెళ్ళడానికి మన సహకారం అందిస్తామో అంతమందిని కూడా వెళ్ళి మన యొక్క నియోజకవర్గం ఒక చోటే, మన నియోజకవర్గానికి అంతా ఒక చోట ఒక ప్లేస్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇప్పుడు ఒక మన ఒంగోలు నియోజకవర్గంగా కనిపిస్తుంది. అది బాగుంటుంది, అందరూ చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా వారు ఒక్క పిలిపిస్తే చాలు. నేను లాస్ట్ ఎలక్షన్ టైంలో నేను చూశాను, అంటే ఏదైనా సరే అభిమానం అనేది కొంటే రాదు, మన మనసులో నుంచి రావాలి. అలాంటి అభిమానాన్ని పొందినటువంటి మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి, కానీ ప్రతి ఒక్కరు కూడా రావడానికి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇకపోతే మనము ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. ఎప్పుడు కూడా మనం మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే వారు డే 1 నుంచి కూడా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూస్తున్నాం కదా కార్పొరేషన్లో, ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ రోడ్డు పెట్టలేదు, ఇక్కడ డ్రైన్ కావాలి, వాళ్ళు అది అడిగారు, ఇది చేయాలి, పెట్టండి. ఇదే ప్రతి ఫోన్లోనూ ముందు ఆయన మాట్లాడేది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి మాత్రమే. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అక్కడ ఏ పని చేయాలి, ఇంకా ఏం చేయాల్సినవి ఇంకా ఎంత ఉన్నాయి, మనం ఇంకా ఎన్ని ఫండ్స్ ఎలా తీసుకురావాలి, ఇవే విషయాలు ఎప్పుడు కూడా ఆయన మైండ్లో ఉంటుంది. అంటే ఒక నాయకుడు తన ముద్ర వేసుకోవాలని అంటే 10 మందితో మాట్లాడటం ఎంత అవసరమో అలాగనే 10 పనులు చేసి చూపించడం కూడా అంతే అవసరం. అది మనం వాళ్ళకి పుట్టుకలోనే వచ్చింది కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. కానీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా కేఎస్ఎస్లో కుటుంబ సాధికార సారథులు కంప్లీట్ చేసుకొని డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ కమిటీలని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేసుకుంటూ బలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు గారికి మా మండలం నుంచి మీరు చెప్పిన విధంగా ప్రతి గ్రామం నుంచి అమరావతి వెళ్ళేందుకు అందరము సమాయత్తమై మీరు చెప్పిన విధంగా మా టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా అందరం కలిసి కూర్చొని ఒంగోలు నగరంలో టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సంఘం కార్యదర్శి ఆకుల మోహన్ రావు అధ్యక్షతన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సౌత్ బైపాస్ రోడ్డు నుండి మంగమూరు రోడ్డు జంక్షన్ వరకు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తులతో ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. అమానుషంగా ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి ఆకుల మోహన్ రావు, ధనుంజయ, భూపతి శ్రీనివాసరావు, ప్రదీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, లగడపాటి రవి, శివ, బాలు, మురళి తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఇవాళ సంఘీభావంగా మన భారత ఆర్మీకి భారతదేశానికి సంఘీభావంగా ఇవాళ మేము ఈ ర్యాలీ చేస్తున్నామండి. దుర్మార్గులైనటువంటి పాకిస్తాను ముష్కర్లు మన యొక్క భారత పౌరుల్ని అన్యాయంగా చంపినందుకు మేమంతా కూడా యావత్ భారతదేశం కూడా చాలా విపరీతమైన దుఃఖసాగం ఉంది. మన స్టేట్లో చనిపోయినటువంటి ఇద్దరు మహానుభావులు వాళ్ళిద్దరిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని, మేలు జరగాలని, గవర్నమెంట్ అన్ని సహాయాలు అందాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నామండి. తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, ఇండియన్స్ అంటే మామూలు కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇండియాని విభజించాలని, ముస్లింలకి హిందువులకి తగాదు పెట్టాలని. ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు హిందువులు సోదరులు మేము ఎప్పుడు విడిపోము మీరు అనుకుంటున్నారేమో. మమ్మల్ని విడగొట్టి మీరు తమాషా చూద్దాము, మా దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నట్టు మీ వల్ల కాదు. మేము హిందువులము, మేము ఈ ముస్లింలలో ఉంటాము. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మే 19 నుండి సప్లిమెంటరీ ప్రారంభం కానుంది. ఇందుకోసం సోమవారం నుండి మే 18 వరకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి ప్రాథమిక విద్యా డైరెక్టర్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. విద్యార్థులంతా హాజరయ్యేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నింటా కలిపి 3574 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది 1-2 సబ్జెక్టులో మాత్రమే తప్పారన్నారు. శిక్షణకు సంబంధించి ఆయా సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయుల ఆదేశాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఉప విద్యాశాఖ అధికారులు సైతం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేయాలన్నారు. తరగతుల నిర్వహణ, సమాచారం క్షేత్రస్థాయికి చేరడంలో జాప్యం చోటు చేసుకున్నందున మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ తెలిపారు. కమిషనర్ డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు 2025 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా 19/5/2025 నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి గాను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మన జిల్లాలో 28/4/2025 నుండి అమలు చేయటకు ఉత్తర్వులు జారీ చేయడమైంది. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు 28/4/2025 నుంచి 18/5/2025 వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తరగతులు ఆయా పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. విద్యార్థులు 100% హాజరయ్యేటట్లు చూడాలి. సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుని ఆదేశాలను తప్పకుండా పాటించాలి. ఉప విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతి నిర్వహణపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సూచనలు తెలియజేయవలసిందిగా అందరు హెచ్ఎంస్ని, ఎంఈఓస్ని, అలాగే డిప్యూటీ డిఓస్ని కోవడం జరిగింది. దీనంతా కూడా డీసీబీ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది. మరి మేము కూడా కొన్ని కమిటీలను వేసాము, కొన్ని టీమ్స్ వేసాము. ఆ టీమ్స్ విజిట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులను సన్నద్ధం చేసి రేపు 19/5/2025 జరగబోయేటువంటి పరీక్షల్లో మరి మంచి తరఫీదు ఇచ్చేసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యేటట్టు విద్యార్థుల్ని మంచిగా శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరడం. మత్స్యకారుల సంక్షేమానికి, నివాస ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలోనే పాకర గ్రామంలో 1,20,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ముందుగా 30 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడు కాలువలను, 15 లక్షలతో నిర్మించిన పల్లెపాలెం బీచ్ రోడ్డును కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు.
మోతయ్యపాలెంలో బీచ్ రోడ్డును 2 నెలల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఫిష్ డ్రైయింగ్ ప్లాట్ఫారాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సింగరాయకొండ ఎంపీడీఓ జైమణి, తహసీల్దార్ రవి, టంగుటూరి తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్ చంద్రశేఖర్, మత్స్యకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ పాకల గ్రామానికి టంగుటూరు నుంచి పాకలకి 5.5 కోట్ల రూపాయలతోటి తార్ రోడ్డు మంజూరు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సింగరాయకొండ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి రైల్వే గేట్ మీద కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా మేము మంజూరు కాబడుతుందని చెప్పే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి మేము ఉన్నాం. అదేవిధంగా బీచ్లో ప్రాణాలుగా జరగకుండా ఒక బేవాచ్ టవర్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. బేవాచ్ టవర్లో పోలీసులు మనకి ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి పర్యాటకులకు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇబ్బందులు జరగకుండా కాపాడే విధంగా ఇస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఊళ్ళపాలెం గ్రామంలో కూడా నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకున్నా తెలియజేసుకుంటూ మా ప్రాణాల కోసం మేము అందరి బాధ్యతగా కట్టుబడి ఉన్నాం. అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు ఈ గ్రామంలో మనం దాదాపుగా 1,20,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం. మనం పూర్తి చేసుకోబోతా ఉన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇది 10 నెలల్లో మేము చేసినట్టు విజయానికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మత్స్యకారులకు అండగా ఉందని చెప్తూ మనకి చేసినటువంటి ఎన్టీఆర్ భరోసా కష్టాలైనా ఇస్తున్నాం. 4,000 రూపాయల నుంచి 6,000, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. దీపం 2 పథకంతో సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు, మొదటి గ్యాస్ ఇచ్చాం, 2వ గ్యాస్ సిలిండర్ మొదలుపెట్టాం, అది కూడా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకి మనం నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని చేస్తున్నాం. దాంతోపాటు వర్గీకరణ కూడా కట్టుబడి దాన్ని అమలు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ రోజున మత్స్యకారుల కోసం సేవలో 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 20,000 రూపాయలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తెదేపా నేత నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయమై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. 2 కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు దొరికితే మొత్తం చిక్కుముడి విడిపోనుంది. మరోవైపు ఘటన జరిగి నేటికి వారం రోజులవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం, ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు దర్యాప్తుపై ఆరా తీస్తుండటంతో పోలీసు యంత్రాంగం దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. తొలి 2 రోజులు పెద్దగా ఆధారాలు లభించలేదు. నిందితులు పరారైన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను జల్లెడపట్టి మద్యం, రేషన్ బియ్యం మాఫియా కారణమై ఉంటుందని అనుమానించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వినియోగించిన వాహనాలు లభ్యం కావడంతో దర్యాప్తులో వేగం పెరిగింది. చీమకుర్తి వద్ద దొరికిన స్కూటీతో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హంతకులు ఎవరన్నది వెంటనే తెలిసిపోయింది. దీంతో కేసు కొలిక్కి వచ్చినట్లు అంతా భావించినా 2 కీలక వ్యక్తుల ఆచూకీ మాత్రం నేటికి లభ్యం కాలేదు. ఈ కేసులో అన్నవరప్పాడుకు చెందిన వ్యక్తి ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రే అతను విశాఖ వైపు ఉడాయించాడు. తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతడి నివాసంలో సహాయకుడిగా ఉంటూ నిందితులకు షెల్టర్, భోజనం, ఇతరత్రా సదుపాయాలు సమకూర్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తద్వారా హత్యలో నేరుగా పాల్గొన్న వారి పేర్లు రాబట్టగలిగారు. వీరి జాడ ఇంకా చిక్కలేదు. పాత్రదారుల్లో ప్రధాన వ్యక్తి పట్టుబడితే అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో వీరయ్య చౌదరికి బద్ధ విరోధి అయిన బంగారం లావాదేవీలు జరిపే వ్యక్తి ఆచూకీ కూడా కీలకంగా మారింది. వీరిద్దరిని పట్టుకోవడం పోలీసులకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కీలక సూత్రధారులు, పాత్రధారులు అంతా వీరయ్య చౌదరికి తెలిసిన వ్యక్తులే. ఆయనతో పరిచయం ఉన్నవారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి పాత్ర ఎంత అన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కేసు పురోగతిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తుండటంతో దర్యాప్తు బృందంపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని అంశాలను కూలంకషంగా 1కి 10 సార్లు నిర్ధారించుకుని ముందడుగు వేస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో దాదాపుగా 80% దర్యాప్తు పూర్తయింది. 2 కీలక నిందితులు చిక్కితే అంత కొలిక్కి వచ్చినట్లే. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడ తలదాచుకున్నారు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. స్థానికంగానే ఉన్నారా, విదేశాలకు పారిపోయారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాల్సి ఉందని ఆ దిశగా ఎంపీడీఓలు ఏపీఓలు దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యం మేరకు కూలీలు పనులకు వచ్చేలా చూడాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా జిల్లాలో సుమారు 3 లక్షల మంది వరకు కూలీలు ఏప్రిల్ నెలలో పనికి వచ్చే అవకాశం ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 1,50,000కు మించి కూలీలు పనికి రావడం లేదని, అన్ని ఆవాస ప్రాంతాల నుండి అన్ని కాలనీల నుండి జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం పనికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీఓలు ఏపీఓలపై ఉందన్నారు. కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆధారపడకుండా కూలీల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండల పరిధిలోని ప్రతి పంచాయతీలో ఫారం పాండ్ పనులు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏ పంచాయతీల్లో అయితే ఫారం పాండ్లు పనులు జరగవో ఆ ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి పంచాయతీలో 5 ఫారం పాండ్లు తగ్గకుండా పనులు చేపట్టాలన్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో చాలా ల్యాక్ని వెనకబడ్డాం కాబట్టి అది కూడా కవర్ చేసుకోవాలంటే వీ షుడ్ గో బియాండ్ 2 lakhs. సో మనం 2 lakhs అబోవ్ వెళ్ళాలా. 2,50,000 దాకా ఇక్కడ ఈ జిల్లాలో పీక్ మ్యాక్సిమం మనం 3 lakhs వరకు కూడా లేబర్ మొబిలైజేషన్ చేయడానికి అవకాశం ఉంది గత పాత ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని. సో కాబట్టి మ్యాక్సిమం ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్ ఇక్కడ మనం పెరగాలంటే ఏం చేయాలంటే రెగ్యులర్గా మనకు పనికి వచ్చేవాళ్ళు ఈ సీజన్లో పనికి వచ్చేవాళ్ళు అందరినీ కూడా మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. శుక్రవారం రోజ్గార్ దివస్ మీటింగ్ పెట్టి మేట్స్ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ ఆ మీటింగ్ పిలిపించాలా, బేస్ సెక్రటరీని పిలిపించాలా. శుక్రవారం రోజ్గార్ దివస్ మీటింగ్ జరగాలి. తర్వాత డోర్ టు డోర్ అందరికి కూడా కమ్యూనికేట్ చేయాలా. అన్ని యాప్డేషన్స్లో కవర్ అవుతున్నట్టు చూడాలా. నాకు ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొన్ని కాలనీస్లో కొన్ని యాప్డేషన్స్లో మ్యూట్లో పెట్టుకోండి, కొన్ని యాప్డేషన్స్లో ఇంకా మమ్మల్ని పిలవట్లేదు పనికని కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఎంపీడీఓస్ యూ సీ ఆల్ యాప్డేషన్స్, ఆల్ ఎస్సీ బీసీ ఎస్టీ కాలనీస్ అన్నీ కూడా మెసేజ్ వెళ్ళిందా లేదా, అందరూ వస్తున్నారా లేదా పనికి, మనకున్న జాబ్ కార్డులు ఎన్ని, పనికి ఎంతమంది వస్తున్నారు, ఎవరు మిస్ అవుతున్నారు. ఎందుకంటే యూ కెనాట్ టోటల్గా ఫీల్డ్ అసిస్టెంట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. మీరు అర్థం చేసుకోండి. ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ చాలా అక్కడ లోకల్గా పాలిటిక్స్ చాలా ఉంటాయి. సో మనం అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఇతను ఏదో ఒక వర్గం ఉంటాడు, ఒక వర్గాన్ని పిలవడు. ఇలాంటివి దేర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్. డైలీ నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఎంపీడీఓ అండ్ ఏపీఓ ఒకసారి ఎక్కడ మనకు గ్యాప్ ఉంది, ఎందుకు మనకి ఈ టైంకి 2 లక్షలు క్రాస్ కావాలి కదా, మనకి ఇంకా 1,50,000 అంటే దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 50 to 75,000 గ్యాప్ ఉంది. సో ఈరోజు మార్నింగ్ నేను జస్ట్ క్రాస్ చెక్ ఒకసారి ఫొటోస్ తెప్పించుకున్నాను ఒక పంచాయతీ నుంచి. ఒక వర్క్ ఐడిలో 150 మందిని అతను డీమస్టర్ పంపించాడు. కానీ నాకు ఫోటో పంపిస్తే అందులో 15 మంది కనపడుతున్నారు. 15 మంది ఎక్కడ, 150 ఎక్కడ? సో ఎంపీడీఓస్ మీరు రోజు 20 పంచాయతీలు తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐగట్ కర్మయోగిని జిల్లాలో విస్తృతంగా చేసి రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలిపేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ట్రెజరీ అధికారి జగన్నాథరావు తెలిపారు. కలెక్టరేట్ నుండి జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో కర్మయోగి అమలులో 25వ స్థానం నుండి 4వ స్థానానికి చేరుకోవడం జరిగిందని, జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా ప్రభుత్వ కార్యాలయాల్లోని అందరి సిబ్బందితో కోర్సు పూర్తి చేయాలని తెలిపారు. ఎవరైనా సాంకేతికపరమైన సమస్యలుంటే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఈ ఐగోట్ కర్మయోగి అన్న ప్రోగ్రాం గురించి మీ అందరికీ మీ జిల్లా స్థాయి ఆఫీస్ నుంచి మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. అలాగే మన డిఆర్ఓ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే బికాజ్ ఆఫ్ ది ఎఫర్ట్స్ మేడ్ ఆల్ ఆఫ్ యూ, సో మన 25th ప్లేస్లో ఉండేవాళ్ళం, ఇవాళ 4th ప్లేస్లోకి వచ్చాము. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఇంకా మన కరెక్ట్గా ఆదేశాల ప్రకారం మనం ఫస్ట్ ప్లేస్లోకి రావాలి. కాబట్టి ఆ మేరకి మీరందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని మీ స్టాఫ్ అందరి చేత కూడా ఈ కోర్సెస్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనకి హైకోర్టు కర్మయోగిలో మ్యాండేటరీగా 12 కోర్సులు పెట్టారు. ఆ 12 కోర్సులు కూడా ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేయాలి.
రైట్ ఫ్రమ్ అటెండర్ ఆఫీస్ అపాయింటెంట్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు. సో మనం ఇప్పటికే కొంచెం మంచి ప్రగతిని సాధించాం మన జిల్లాలోని. ఇంకా మన కలెక్టర్ గారి పేరు నిలబెట్టడం కోసం, మన జిల్లా పేరు నిలబెట్టడం కోసం మిగతా అన్నీ కూడా మనం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. లైఫ్ ఆర్ ఎయిర్ ఫ్రాగ్మెంట్ ఇట్లాంటి ఒక మాడ్యూల్ ఒకటి ఉంది సార్. ఓకే, ఆ మాడ్యూల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో అనేది అక్కడ ఒక 9 వీడియోస్ ఉంటే ఒక వీడియో అనేది రావడం లేదు, 5th వీడియో రావడం లేదు. అంటే సర్టిఫికేట్ మీరు మొబైల్ ఆపరేట్ చేస్తారా డెస్క్టాప్ మీద? మొబైల్లోనే చేస్తాం సార్. అంటే కొన్ని వీడియోస్ కొన్ని వీడియోస్ ఏంటంటే డెస్క్టాప్ మీద మాత్రమే రన్ అవుతున్నాయి. ఒకసారి డెస్క్టాప్ మీద ఏమైనా ఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నా సరే రాకపోయే అవకాశం ఉంటుంది. అదే ఒకసారి డెస్క్టాప్ మీద ఒకసారి చేసి చూడండి సార్, వస్తుంది. వీళ్ళందరూ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ఎఫ్ఏఎస్లో కూడా కొంతమంది ఎఫ్టీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఐగాట్ కర్మయోగి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సర్టిఫికెట్స్ ఏదైతే 12 కోర్సెస్ ఉన్నాయో 12 కోర్సెస్ కంప్లీట్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. చాలా వరకు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకెక్కడైనా మిస్ అయితే ఎంపీడీఓస్ మీ పరిధిలో, మీ మండల పరిధిలో ఉన్నటువంటి మన స్టాఫ్ని ఒకసారి కూర్చోబెట్టుకొని ఎవరైనా మిస్ అయిన వాళ్ళ చేత కూడా చేయించి సర్టిఫికెట్ కోర్సెస్ కంప్లీట్ చేసేటట్టు చూడండి. సో దట్ ఇంకా మనం ముందుకెళ్ళడానికి. ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరంలో 13,86,00,000 ఇంటి పన్నులు వసూలు చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 21,05,00,000 రూపాయలను వసూలు చేసి 52% అధికంగా వసూలు చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇది సాధించడం జరిగిందన్నారు. పశ్చిమ ప్రాంతంలో సుమారుగా 568 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ప్రజలకు తాగునీరు అవసరాలు తీర్చడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం అందించిన నిధులతో 30% మంచినీటి అవసరాల కోసం కేటాయించుకునే అవకాశం కల్పించాలన్నారు. 72 గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతుందని, నీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని, ఎక్కడైనా నీరు అవసరమైతే పంచాయతీలలో వెంటనే నీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. అందులో ఇప్పటి వరకు 307 గ్రామ పంచాయతీల్లో 568 చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా కొన్ని పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు 13,86,00,000 వసూలైనాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 21,05,00,000 ఇంటి పన్ను వసూలైంది. అది గత ఆర్థిక సంవత్సరం కంటే 52%, దాదాపు 52% అధికంగా వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయము 3,64,00,000 వసూలు చేస్తే ఈసారి 4,30,00,000 వసూలు చేయడం జరిగింది. ఈసారి గత ఆర్థిక సంవత్సరం కంటే 18% అధికంగా పన్ను వసూలు చేయడం జరిగింది. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈసారి దాదాపు చలివేంద్రాలు ఒక 400 వరకు చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులలో 30% నిధులు ఈ తాగునీటికి ఖర్చు చేసే వెసులుబాటు నిబంధనల మేరకు ఉంది. ఇదే కాకుండా దాదాపు ఒక 72 గ్రామాల్లో తాగునీటి రవాణా ప్రస్తుతం జరుగుతుంది. ఇంకా అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, నీటి ఎద్దడి పరిస్థితులను బట్టి ఇంకా భవిష్యత్తులో ఆ గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలకు 28 నుండి మే 15వ తేదీ లోపల 1వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఉచిత ప్రవేశాలకు అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, బలహీన వర్గాలకు 6% కేటాయించారు.
అర్హులైన పిల్లలకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారన్నారు. అడ్మిషన్ కోరే విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కరెంటు బిల్లు, అడ్రస్సుకు తహసీల్దార్ ధృవీకరణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సర్టిఫికేట్, పిల్లల వయస్సు ధృవీకరణ పత్రం సమర్పించాలన్నారు. విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు ఆ కోటా క్రింద పిల్లలకు 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ అమరావతి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది 1వ తరగతి ప్రవేశాలకి తల్లిదండ్రులు 28/4/2025 నుంచి 15/5/2025లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అనాథ పిల్లలు, HIV బాధితుల పిల్లలు, దివ్యాంగుల కోసం 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4% మరియు బలహీన వర్గాలకి అంటే బీసీ, మైనార్టీ, ఓసీ చెందిన పిల్లలకు 6% సీట్లు కేటాయించడం జరిగింది. ఇవి లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ధృవీకరణ కోసం తల్లిదండ్రులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, పాస్పోర్ట్, ఎలక్ట్రికల్ బిల్లు, రెంట్ అగ్రిమెంట్ కాపీ, బియ్యం కార్డు, అడ్రస్ కొరకు తహసీల్దార్ ధృవీకరణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సర్టిఫికేట్ మరియు పిల్లల వయసు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. CBSE, IB, ICSE పాఠశాలల ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి పిల్లలకి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 1 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. మే 16 నుంచి 20 వరకు కూడా విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు. మే 21 నుంచి 24 మధ్య ఈ ఫలితాన్ని విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2న చేస్తారు. రెండో విడత ఫలితాన్ని జూన్ 6న విడుదల చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్రజా ఉద్యమాల్లో త్యాగాలు చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జాతీయ పార్టీ నేతల పట్ల అధికార బలంతో అహంకార పూరితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉండి శాసనసభ్యులు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుపై రఘురామకృష్ణరాజు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆర్టీసీ బస్టాండ్, సాగర్ హోటల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. శాసనసభలో ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకోడేరులో గత 30-40 ఏళ్లుగా నివసిస్తున్న 110 మంది పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు స్థలాన్ని సందర్శించి ఘటనపై పేదల పక్షాన నిలిచినందుకు రఘురామకృష్ణ తీవ్రమైన పదజాలంతో దూషించారని జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు. పాలకోడేరులో ఇల్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని, పేదలకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలను నిలువరింపవలసిన వ్యక్తిగా జాతీయ పార్టీ నాయకుని పట్ల బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం ప్రజలు హర్షించరని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి రమేష్, సిపిఎం రాష్ట్ర జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంకనాల ఆంజనేయులు, కాలం సుబ్బారావు, కంకనాల రమాదేవి, బి రఘురాం, పి కల్పన, జాల అంజయ్య, తంబి శ్రీనివాసులు, టి మహేష్, జి ఆదిలక్ష్మి, సిహెచ్ వినోద్, తోట తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారి మీద డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అహంకారపూరితంగా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భీమవరం జిల్లా ఉండి నియోజకవర్గంలో పేదలు నివసిస్తున్నటువంటి అనేక గ్రామాల్లో గత 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. అందులో పాలకోడేరు అనే గ్రామంలో 40 ఏళ్ల నుంచి పక్కా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నటువంటి 110 మంది ఇళ్లను రఘురామకృష్ణరాజు నేనే కూల్చేయమన్నానని చెప్పాడు. అందులో 40 మంది కోర్టు స్టే తీసుకొచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజు ఎందుకు ఈ విధంగా కూల్చేస్తా ఉన్నాడు,
వాళ్ళకి ఇంకొక చోట ఇళ్ళు చూపించలా. ఒక 70 మందికి వేరొక చోట మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి పట్టాలు ఇచ్చింది. అక్కడ యజమాని కోర్టుకు వెళితే అది వెనక్కి వెళ్ళింది. అంటే వాళ్ళకి ఇంకెక్కడ కూడా సెంటు భూమి కూడా లేదు. అందుకని రోడ్ల మీదే అక్కడే వంట వార్పు చేసుకొని గత 4 రోజుల నుంచి అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని చూసినటువంటి శ్రీనివాసరావు గారు ఒక నెల రోజుల్లో వీళ్ళకి ఇళ్ళు ఇవ్వండి, ఇళ్ల స్థలం చూపించండి, అప్పటి వరకు ఇక్కడే ఉంటారని చెప్పి చెబితే, దానితో పాటు ఇవాళ రఘురామ కృష్ణరాజు పరిస్థితి మనకి గతంలో తెలుసు. ఆయన వైసీపీలో ఉండి చాలా నీతి వ్యాఖ్యలు చేశాడు. ఆయన బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి ఏ విధంగా ఈరోజు డబ్బును ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి తెలుసు. అందుకని రామకృష్ణరాజు మీరు పేదల మీద కాదు మీ ప్రతాపం అని చెప్పినందుకు ఆయన చాలా అనుచితంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. శ్రీనివాసరావు గారు అత్యంత సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల మీద ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడుతూ ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పుడే మహబూబ్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం గతంలో ఒక అహంకారమైన ప్రభుత్వం, నీతివంతం అహంకారమైన ప్రభుత్వం ఉన్నది, వంటెద్దు పోకడతోటి నడిచింది ఈ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చాం, మేము నీతివంతమైన పాలన, పారదర్శకమైన పాలన మేము అందిస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రాష్ట్రంలో అందరికీ ఇళ్ళు ఇస్తాం, అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. గత ప్రభుత్వం 2 సెంట్లు కాదు 1.5 సెంటు 1 సెంట్ ఇచ్చింది. మేము పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇస్తాం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తాము. సొంత ఇంటి కళ, ప్రజల యొక్క పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ప్రకటన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దారుణానికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది? అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఆయన బహిరంగంగా శ్రీనివాసరావు గారి మీద క్షమాపణ చెప్పాలి. ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలని చునకలుగా చూడడం అనేది చాలామంది పోయారు, చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది చూసాం. కానీ అనుచితంగా వ్యవహరించిన వాళ్ళు, లేకపోతే నోటు దురుసుగా మాట్లాడిన వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళకి నౌకలు చెల్లిని, వాళ్ళకి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. రఘురామ కృష్ణరాజు గారు మీరు అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన పోరాడే వామపక్ష పార్టీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు తగిన సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో వివిధ సమస్యలపై 5 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ చరణ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం అద్దంకి సంబంధించిన 5 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. వాటిని నిబంధనల మేరకు నిర్ణీత కాలంలో పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సోమవారం జరిగే పిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా మన ఆఫీస్కి ఎంపీడీఓ గారు, ఇతర మండల అధికారులు హాజరయ్యారు. అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి వద్ద 5 పిఆర్ఎస్ అర్జీలు నమోదయ్యాయి. వాటన్నిటిని నిబంధనల మేరకు విచారించి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం అయ్యేలాగా తగు చర్యలు తీసుకుంటాను. అర్జీదారులు ఎవరైనా కానీ బాపట్ల జిల్లా వరకు అవసరం లేకుండా మన కార్యాలయానికి వచ్చినచో అక్కడ పిఆర్ఎస్లో నమోదు చేసిన విధంగానే ఇక్కడ కూడా నమోదు చేసి తగు రసీదు ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ మండల పరిధిలోని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అద్దంకి మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కరువు పనులు చేస్తున్న ఉపాధి కూలీలు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపల పని పూర్తి చేయాలని, ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ పనిలోకి వెళ్లేటప్పుడు వారి వెంట కనీసం 2 లీటర్ల మంచినీరు తీసుకువెళ్లాలని తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలో ఉన్నటువంటి వికలాంగులకు అవసరమైన సహాయ పరికరాల కోసం సర్వే చేపట్టడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది ఈ సర్వేని నిర్వహిస్తున్నారు. కాబట్టి వికలాంగులందరూ కూడా తమకు అవసరమైనటువంటి సహాయ పరికరాలు, కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యి, 3 కాళ్ళ సైకిలు, లేక వీల్ చైరు, బ్యాటరీతో నడిపే వీల్ చైరు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, అందుల చేతికర్రలు, డైసీ ప్లేయర్లు, చదువుకునేటువంటి అందులైనటువంటి పిల్లలకు ల్యాప్టాప్లు, ఇలాంటి అవసరమైన పరికరాలు అన్నిటి కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి అవసరమైనటువంటి వికలాంగులు
సచివాలయ సిబ్బందిని వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించి లిస్టు రాయించుకోవాల్సిందిగా మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఇప్పటికే సచివాలయ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న వికలాంగులందరినీ సంప్రదించి ఈ రిపోర్టు పంపించాల్సిందిగా, ఈరోజు సాయంత్రంలోగా రిపోర్టు పంపించాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ఛార్జీలు, ఆటో వాహనాలు రిపేర్లు భారం ఎక్కువ కావడంతో ఆటో ఛార్జీలు 10 నుండి 20 రూపాయలకు పెంచుతున్నట్లు యూనియన్ నాయకులు నిర్ణయించారు. అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ సభ్యులు భవానీ సెంటర్ రీడింగ్ రూమ్లో సమావేశం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల భారం పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు చక్రవర్తి, దాసరి బుల్లయ్య, చందు, రవి, రమణయ్య, రాంబాబు, సోని, ప్రభుకిరణ్, చరణ్, కోటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సర్వీస్ ఛార్జీ అనేది 20 రూపాయలు పెంచడం జరిగింది. ఎందు నిమిత్తం అంటే ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ఖరీదైపోయింది. షెడ్యూల్ దగ్గరికి వెళ్తే మెకానికల్ అనేది రేట్ అనేది కూడా తగ్గించట్లేదు. ఇందు నిమిత్తం ఆటోకి ఖర్చు ఎక్కువ అవడం వల్ల మేము కూడా 10 రూపాయలు అనేది పెంచడం జరిగింది. అందు నిమిత్తం 20 రూపాయలు అనేది ఎక్కడెక్కి దిగినా సరే సర్వీస్ ఛార్జీ అనేది 20 రూపాయలు పెంచడం జరిగింది. ఇది శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయము. దీనికి అందరూ కట్టుబడి ఉండాలి. ఎవరు కూడా తప్పుదారి అనేది పట్టవద్దు. ఇది మన ఆటో సోదరులు అందరికీ ఉపయోగపడే పనే కానీ ఇది ఏ ఒక్కళ్ళే సొంత నిర్ణయాలు అయితే కాదు. అందరం బాగుండాలి. ఈ ఆటో అనేది సర్వీస్ ఛార్జీ ప్రతి ఒక్క చోట ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఎక్కి దిగితే 20 రూపాయలు అనేది ప్రతి ఒక్క చోట ఉంది, ఒక అద్దెంకిలో తప్ప. అందుకని ఈరోజు కూడా మా కుటుంబ నిమిత్త ఖర్చులు కూడా ఎక్కువ అవడం వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోగలుగుతున్నాము. సర్వీస్ ఛార్జీ అనేది 20 రూపాయలు పెంచడం అనేది జరుగుతుంది. శ్రీ ప్రసన్నాంజనేయ ఆధ్వర్యంలో మరి ఈ రోజు నుంచి సర్వీస్ ఛార్జీ 20 రూపాయలు చేయబడింది. ఎందువలన అంటే ఆటో వచ్చేసి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయినాయి. ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తే ఒక ఆటో మెకానిక్ రిపేర్ చేయించిన తర్వాత 100 అడుగుతూనే అవుతుంది. అందువల్ల టైర్ వచ్చేసి టైర్ ట్యూబ్ 1500 అవుతుంది. అలా మెయింటెనెన్స్ పెరిగిపోయింది, మా వల్ల కావటం లేదు. అందుకని 10 రూపాయలు పెంచడం జరిగింది. దయచేసి కస్టమర్ దేవుళ్ళు అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 20 రూపాయల సర్వీస్ని మిగతా ఆటో వారు ఎవరైనా అతిక్రమిస్తే 50 రూపాయలు ఫైన్ వేయబడుతుంది. దయచేసి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కులాల మధ్య కుట్రలు జరుగుతున్నాయని, ఎస్సీలు సమాజంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య అన్నారు. ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షులు నక్కా కాంతారావు అధ్యక్షతన నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలు ఎస్సీలందరూ చదువుకొని అభివృద్ధిలోకి రావాలని ధర్మయ్య అన్నారు. డిఆర్డీఏలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఎదిరించి పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలో ఎస్సీలకు స్టడీ లీవ్ ఉండేదని, ప్రస్తుతం తీసివేయడం వల్ల ఎస్సీలు ఉన్నత చదువులు చదవలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ హాస్టల్స్ అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎల్ఐసి సంజీవకుమార్, సిహెచ్ మార్క్, వెంకట్రావు, దాసరి బుల్లయ్య, ఆదినారాయణ, యేసుబాబు, మోజేస్ తదితరులు పాల్గొన్నారు. పేదల గురించి ఆలోచించండి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీల విషయంలో మరి క్రిమిలేయర్ అనేటువంటి భూతాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. వరణి పాసు గల సుప్రీంకోర్టు జడ్జీల్లో మా వాళ్ళు లేరు, చీఫ్ సెక్రటరీలు మా వాళ్ళు లేరు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మా వాళ్ళు లేరు. రాష్ట్ర 3% ఉంటున్నటువంటి బ్రాహ్మణులు ఏడబట్టే పెద్ద పదవుల్లో ఉన్నారు. ఏ చీఫ్ సెక్రటరీ ఎత్తుకున్న వాళ్లే, ఏ ఇంకొక సెక్రటరీ ఎత్తుకున్న వాళ్లే, ఏ బ్యాంకులో ఎత్తుకున్న వాళ్లే, ఏ ఎల్ఐసి, ఏది దేశ జనాభాలో 3% ఉండే బ్రాహ్మణులు ఎక్కడికి పోయినా మరి ఆ విధంగా ఉన్నారు. మరి మా విషయానికి వస్తే 16% ఎస్సీలు, మరి 7.5% ఎస్టీలు ఉంటే మరి ఇంత పర్సెంటేజ్లో ఉన్నాం. మేము చీఫ్ సెక్రటరీలు లేము, సుప్రీంకోర్టు జడ్జీలుగా లేము, హైకోర్టు జడ్జీలుగా లేము. మరి ఇది అణచివేత చర్య కాదా?
ఇది కావాలని హెరాస్మెంట్ చేస్తున్నటువంటి కేసులు చాలా కనబడతా ఉన్నాయి. ఇది ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి. దాన్ని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను చాలా విషయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటి పరిష్కారం కోసం మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లేక జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారితో మానిటరింగ్ చేస్తూ మేము సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి రాష్ట్ర అధ్యక్షుల వారు తను ఎన్ని శ్రమలు పడుతున్నప్పటికీ సమస్యల మీద నిరంతరం కృషి చేస్తున్నందుకు కూడా నాగశెట్టి ధర్మయ్య గారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఉద్యోగుల సమస్యలు, ఈ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి మేము ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం డి న్యూస్లో నేటి మాట. కాలం ఎవరి కోసం ఆగదు, శ్మశానం ఎవరిని తేడాగా చూడదు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు, దేనికైనా సమయం రావాలంతే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.